హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ జిల్లా కోర్టు ఫలితాలు విడుదల చేశారు. ఆఫీస్ సబార్డినేటు, ప్రాసెస్ సర్వరు, రికార్డ్ అసిస్టెంటు, ఇలా రకరకాల పోస్టులు ఉన్నాయి కదా. వీటికి సంబంధించి ఇప్పటికే 2 లిస్టులు విడుదల చేస్తున్నారు. మనకి నిన్న 3వ లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది. సో కొంతమంది అయితే సెలెక్ట్ అయ్యారు. అందులో మీ పేరుందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి ఈ వీడియోలో చెప్తాను. అలాగే 4th లిస్ట్ ఉండే అవకాశాలు ఉన్నాయా లేదా అది కూడా డిస్కస్ చేద్దాం. ఎండ్ వరకు చూడండి. టాపిక్లోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇది మనకి ఏపీ హైకోర్టుకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అండి. సో ఇక్కడ మీరు చూసుకుంటే మనకి రిక్రూట్మెంట్ సెక్షన్లోకి వచ్చిన తర్వాత సో ఇక్కడ మీకు కనిపిస్తుంది డేట్ చూడొచ్చు. 25వ తేదీన విడుదల చేశారు. జూనియర్ అసిస్టెంట్ 3rd లిస్ట్ అయితే ఓపెన్ చేద్దాం. క్లిక్ హియర్ మీద క్లిక్ చేస్తే మీకు పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. సో ఈ పీడిఎఫ్ మనం చూసుకుంటే మొత్తం 7 పేజీలతో అయితే ఉంది. అనంతపురం జిల్లాకు సంబంధించి ఎస్సీ గ్రూప్ 2లో ఒక్కరు సెలెక్ట్ అయ్యారు 65.11 మార్క్స్కి. నెక్స్ట్ చిత్తూరు జిల్లాలో ఓసీలో 5 పోస్టులు ఉంటే సో 5 సెలెక్ట్ కావడం జరిగింది మేల్ క్యాండిడేట్స్. అక్కడ మార్క్స్ కూడా మీరు చెక్ చేయొచ్చు. సో ఈ విధంగా మనకి అన్ని జిల్లాలకు ఉండవండి, ఎందుకంటే లిస్టులు అనేవి పెరిగే కొద్ది జిల్లాలు అనేవి తగ్గిపోతాయి అన్నమాట. సో అక్కడ వ్యాకెన్సీ ఉంటే ఆ జిల్లాలో సెలెక్ట్ అవుతారు, లేకపోతే లేదు. సో ఇక్కడ చూసుకుంటే మనకి జస్ట్ ఒక 5 జిల్లాలు మీకు ఏంటంటే మొత్తం 11 జిల్లాలు అయితే ఇక్కడ ఉన్నాయి. అయితే పోస్టులు కూడా తక్కువగా ఉన్నాయి. చూడండి, వెస్ట్ గోదావరిలో ఒక పోస్ట్ బీసీబీలో సెలెక్ట్ కావడం జరిగింది. శ్రీకాకుళంలో కూడా అంతే. సో ఈ విధంగా మనకి సెలెక్ట్ అయితే అయ్యి ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించి చూసుకుంటే మొత్తం 4 పేజీలతో అయితే సెలెక్ట్ అయ్యి ఉన్నారండి. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఈస్ట్ గోదావరి నుంచి ఒకరు, ఈడబ్ల్యూఎస్లో ఒకరు, ఎస్సీ గ్రూప్ 2లో ఒకరు, గుంటూరులో సంబంధించి మనకి ఇంకొక 2 సెలెక్ట్ అయ్యి ఉన్నారు. ఈ విధంగా మనకైతే సెలెక్ట్ కావడం జరిగింది. ఓకేనా, మీ పేరు ఉందో లేదో మీరు చెక్ చేసుకోవచ్చు. అక్కడ మీ నేమ్ కూడా అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, మీ నేమ్ ఉంటుంది, మీ అప్లికేషన్ నెంబర్ ఉంటుంది, మీ హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది, మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, మీరు ఎన్ని మార్కులకు సెలెక్ట్ అయ్యారనేది కూడా ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామినర్కి సంబంధించి చూసుకుందాం. జస్ట్ 3 పేజీలు మాత్రం ఉంది ఎగ్జామినర్కి సంబంధించి. సో వెస్ట్ గోదావరి 1, విజయనగరము, విశాఖపట్నం, కృష్ణ, అంతే. ఇంకా మిగతా జిల్లాల వాళ్ళు అయితే లేరు, అంటే అక్కడ వ్యాకెన్సీ లేదు కాబట్టి మీ ఇక్కడ లిస్టులు అయితే రావట్లేదు అనమాట. నెక్స్ట్ రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి చూసుకుంటే 3 పేజీలు అయితే ఉంది. ఇందులో కృష్ణా జిల్లాకి సంబంధించి, నెక్స్ట్ శ్రీకాకుళం, ఈ 2 జిల్లాలకు సంబంధించి మాత్రమే సెలెక్ట్ అయ్యి ఉన్నారు. నెక్స్ట్ ప్రాసెస్ సర్వర్కి సంబంధించి మొత్తం 5 పేజీలతో అయితే ఉంది. చిత్తూరు, ఈస్ట్ గోదావరి, గుంటూరు, కృష్ణా, కర్నూలు, ప్రకాశం, విశాఖపట్నం, వెస్ట్ గోదావరి, అంతే. నెక్స్ట్ ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి చూసుకుంటే 19 పేజీలు అయితే ఉంది. సో అనంతపురం జిల్లాకి సంబంధించి అయితే మీరు చూసుకోవచ్చు. సో ఈ పేరు ఉందా లేదా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఏంటంటే ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి రిజెక్ట్ అయినటువంటి వాళ్ళ హాల్ టికెట్ నెంబర్లు కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఎందుకంటే దీనికి జస్ట్ 7th క్లాస్ పాస్ అయిన వాళ్ళు, 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఉంటుంది. ఇంటర్మీడియట్ కూడా ఫెయిల్ అయ్యి ఉండాలి, పాస్ అవ్వకూడదు. సో కాబట్టి హయ్యర్ క్వాలిఫికేషన్ పెట్టుంటే మాత్రం మీకు మంచి మార్క్స్ వచ్చినా రిజెక్ట్ చేసేస్తారు. దానికి సంబంధించి నోట్ అనేసి రిజెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ యొక్క హాల్ టికెట్ నెంబరు, ఎందుకు రిజెక్ట్ అయ్యారు, పాసెస్డ్ హయ్యర్ క్వాలిఫికేషన్, హెన్స్ దే క్యాండిడేట్స్ రిజెక్టెడ్ అనేసి క్లియర్గా మనకైతే ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, కాబట్టి మీరు సెలెక్ట్ అయ్యారా లేదా ఈ 3rd లిస్ట్లో అయినా నా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. కాబట్టి ఇక 4th లిస్ట్ ఉంటుందా అని చాలామంది అడుగుతున్నారండి. ఫ్రెండ్స్, మనకి 4th లిస్ట్ అనేది మ్యాక్సిమం ఉండకపోవచ్చు అండి. ఎందుకంటే మనకి సో నెక్స్ట్ మంత్లో జిల్లా కోర్టులకు సంబంధించి 2026 నోటిఫికేషన్ రాబోతుంది. కాబట్టి నాకు తెలిసి ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ లిస్ట్, 3rd లిస్ట్ అనేది. సో 4th లిస్ట్ అయితే 95% ఉండేటటువంటి అవకాశాలు అయితే లేవు, ఇంకా 5% చెప్పలేము. ఇందులో కూడా ఎవరైనా రిజెక్ట్ అయితే అవి మనకి ముందుకైతే పంపించేటటువంటి అవకాశాలు లేవు. ఎందుకంటే మనకి ఇక్కడ క్లియర్గా వాళ్ళు మెన్షన్ అయితే చేయడం జరిగిందండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇఫ్ ఎనీ పోస్ట్ ఇన్ డిస్ట్రిక్ట్స్ రిమైన్ వ్యాకెంట్ డ్యూ టు నాన్ జాయినింగ్, ద సెడ్ పోస్ట్ విల్ బీ క్యారీ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ నోటిఫికేషన్. సో ఏదైతే మనకి ఇక్కడ
పోస్ట్ అనేది మిగిలిపోతుందో జాయిన్ అవ్వకుండా, ఆ పోస్ట్ని ఏంటంటే నెక్స్ట్ నోటిఫికేషన్కి అయితే క్యారీ ఫార్వర్డ్ చేస్తామనేసి క్లియర్గా ఇక్కడ రాస్తున్నారు. సో కాబట్టి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ మంత్ ఇంకొక నోటిఫికేషన్ రాబోతుంది సేమ్ జిల్లా కోర్టులకు సంబంధించి. సో ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.